హాయ్ అండి, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఇప్పుడు మనం పార్ట్ 6 వీడియో చేస్తున్నామండి. నిన్నటి వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియోని మాత్రం చూడండి కంపల్సరీ, ఓకేనా. దానికి కంటిన్యూషన్ వీడియో అండి. మనం ప్రీవియస్ టూ వీడియోస్ అనేది చేయడం జరిగిందండి, ఓకేనా. దాని కంటిన్యూషన్ ఇది థర్డ్ వీడియో, ఓకే. మన ఛానల్లో 6th వీడియో అండి ఇది. ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. క్వశ్చన్ నెంబర్ 81. ది ఇన్నర్ ప్లానెట్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఆర్ సౌర వ్యవస్థలోని లోపలి గ్రహాలండి. సౌర వ్యవస్థలో లోపలి గ్రహాలు ఏంటివో కామెంట్ సెక్షన్లో కామెంట్. ఇక్కడ మనకి కామెంట్ సెక్షన్లో మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. కరెక్ట్ క్వశ్చన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోదండి అందరూ కంపల్సరీ. కనీసం ట్రై చేయండి, మీకు రివిజన్లా ఉండిద్దనే కదా చేస్తున్నాను వీడియోస్ అన్ని. ట్రై చేయండి, కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఓకేనండి. ఎవరికైనా ఇన్నర్ ప్లానెట్స్ కానీ అవుటర్ ప్లానెట్ తెలియకపోతే షార్ట్ కట్ వచ్చేసరికి మై వెరీ ఎక్సలెంట్ మామ్ జస్ట్ సర్వ్డ్ అస్ నూడిల్స్ అండి. ఈ షార్ట్ కట్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్ ఇలాగ వరుసగా ఉంటాయండి. ఫస్ట్ ఫోర్ ప్లానెట్స్ అనేవి ఇన్నర్ ప్లానెట్స్ కిందకి వస్తాయండి. తర్వాత జూపిటర్, సాటర్న్, యురేనస్ అనే నెప్ట్యూన్ అనేవి అవుటర్ ప్లానెట్స్ కిందకి వస్తాయండి, ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 81. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మెర్క్యూరీ, మార్స్, ఎర్త్ అండ్ వీనస్ అండి. సోలార్ సిస్టంలో ఇన్నర్ ప్లానెట్స్ ఏంటివి అంటే మెర్క్యూరీ, మార్స్, ఎర్త్ అండ్ వీనస్ అండి, ఓకేనా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1 అండి. 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్ ట్రావెలింగ్ టువర్డ్స్ వెస్ట్ అండ్ రీచింగ్ మడగాస్కర్ కోస్ట్ ఈజ్ నోన్ యాజ్. ఆగ్నేయ వ్యాపార పవనం పశ్చిమంగా వీచి తూర్పు వైపుగా మడగాస్కర్ ద్వీపం చేరుటను ఈ విధంగా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 82 కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరు మర్చిపోవద్దు, ఓకేనా. ఆగ్నేయ వ్యాపార పవనం పశ్చిమంగా వీచి తూర్పుగా మడగాస్కర్ ద్వీపం చేరుటను ఈ విధంగా పిలుస్తారు. ఏ విధంగా పిలుస్తారండి? కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్ ట్రావెలింగ్ టువర్డ్స్ వెస్ట్ అండ్ రీచింగ్ మడగాస్కర్ కోస్ట్ ఈజ్ నోన్ యాజ్. క్వశ్చన్ నెంబర్ 82. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఓకేనా. మొజాంబిక్ వామ్ కరెంట్ అంటారండి. మొజాంబిక్ ఉష్ణాల ప్రవాహం అంటారు, ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 82 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 83. ఏ పర్టికులర్ ecological community comprising the animals and trees under specific climate is known as. ఒక ప్రత్యేక శీతోష్ణ స్థితిలో జంతువులు, వృక్షాలు కలిసి జీవించే నిర్దిష్ట జీవావరణ సంఘం ఏమంటారండి? క్వశ్చన్ నెంబర్ 83 కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయడం మర్చిపోతండి, గెస్ చేయండి మినిమం. నేను ఆన్సర్ చెప్పేలోపు గెస్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 83. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బయోమి జీవమండలం అంటారండి. ఒక ప్రత్యేక శీతోష్ణ స్థితిలో జంతువులు, వృక్షాలు కలిసి జీవించే నిర్దిష్ట జీవావరణ సంఘాన్ని ఏమంటారంటే జీవమండలం అంటాము, ఓకేనా. ఏ పర్టికులర్ ఎకాలజికల్ కమ్యూనిటీ కంప్రైజింగ్ ద యానిమల్స్ అండ్ ట్రీస్ అండర్ స్పెసిఫిక్ క్లైమేట్ ఈస్ నోన్ యాజ్ బయోమి, ఓకేనా. తెలుగులో వచ్చేవరకు జీవమండలం అంటామండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. ది వైరూ రివర్ ఇన్ న్యూజిలాండ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. న్యూజిలాండ్లోనే వైరూ నది దీనికి ఉదాహరణ అండి. దీనికి మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారండి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 84, ఓకేనా. ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఇన్ కామెంట్ బాక్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84. ఆప్షన్
4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆక్స్బో లేక్ అంటారండి. ఓకేనా. న్యూజిలాండ్లోని వైరు నది దీనికి ఉదాహరణ. దేనికంటే ఆక్స్బో సరస్సు అండి. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 85. అన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం రిలేటింగ్ టు ఇండియన్ పాపులేషన్. భారతదేశ జనాభాకు సంబంధించిన ముఖ్యమైన సమస్య ఏంటో చెప్పండి. ఆప్షన్ 1 పెరుగుతున్న జనాభాకు ఉద్యోగ సదుపాయాలను కల్పించడం. ఆప్షన్ 2 ప్రస్తుత జనాభాకు వినోద సౌకర్యాలను అందించడం. ఆప్షన్ 3 పెద్ద తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం. ఆప్షన్ 4 బహుళజాతి సంస్థకు ఆర్థిక సదుపాయాలను కల్పించడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 85 కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. ఇంపార్టెంట్ ప్రాబ్లం రిలేటెడ్ టు ఇండియన్ పాపులేషన్. క్వశ్చన్ నెంబర్ 85 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. భారతదేశ జనాభాకు సంబంధించి ముఖ్యమైన సమస్య ఏంటంటే పెరుగుతున్న జనాభాకు ఉద్యోగ సదుపాయాలను కల్పించడం అండి. ఓకేనా. అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లం రిలేటింగ్ టు ఇండియన్ పాపులేషన్, ప్రొవిజన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ టు ద గ్రోయింగ్ పాపులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. క్వశ్చన్ నెంబర్ 86. ది ఫాలోయింగ్ ఈజ్ ద కాన్సెప్ట్ which is known as child Christ appears around Christmas for every 3 to 7 years. చైల్డ్ క్రైస్ట్ అని పిలువబడే ఈ భావన ప్రతి 3 నుండి 7 ఏళ్లకోసారి క్రిస్మస్ సమయంలో ఏర్పడుతుందండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకి 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 1 జంతుజాలం, ఆప్షన్ 2 ఎల్ నినో, ఆప్షన్ 3 ఋతుపవనం, ఆప్షన్ 4 వృక్షజాలం. The following is the concept which is known as child Christ appears around the Christmas for every 3 to 7 years. Option 1 fauna, option 2 El Nino, option 3 monsoon, option 4 flora. Correct answer into comment section లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 86. క్వశ్చన్ నెంబర్ 86 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎల్ నినో అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 87. దిస్ కెనాల్ కనెక్ట్స్ బాల్టిక్ సీ విత్ ఆర్కిటిక్ ఓషన్. ఈ కాలువ బాల్టిక్ ఆర్కిటిక్ సముద్రాన్ని కలుపుతుందండి. ఆప్షన్ 1 ఐర్లాండ్, ఆప్షన్ 2 సూ, ఆప్షన్ 3 వైట్ బాల్టిక్, ఆప్షన్ 4 సుయాజ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 87 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. వైట్ బాల్టిక్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కాలువ బాల్టిక్ ఆర్కిటిక్ సముద్రాన్ని కలుపుతుంది. ఈ కాలువ బాల్టిక్ ఆర్కిటిక్ సముద్రాన్ని కలుపుతుంది. ఏ కాలువ అంటే వైట్ బాల్టిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆన్సర్లోనే మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉండేది. ఓకేనా. వైట్ బాల్టిక్ అంటారు. దిస్ కెనాల్ కనెక్ట్స్ బాల్టిక్ సీ విత్ ఆర్కిటిక్ ఓషన్. ఏదంటే వైట్ బాల్టిక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88. ది లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా నెక్స్ట్ టు వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్ తర్వాత భారతదేశంలో వరి పండించే పెద్ద రాష్ట్రం ఏదండి? మధ్యప్రదేశ్, హర్యానా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ది లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా నెక్స్ట్ టు బెంగాల్. పశ్చిమ బెంగాల్ తర్వాత భారతదేశంలో వరి పండించే పెద్ద రాష్ట్రం ఏదండి? కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 88. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఉత్తరప్రదేశ్. వెస్ట్ బెంగాల్ తర్వాత మన భారతదేశంలో వరి పండించే పెద్ద రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. నర్మదా రివర్ ఫ్లోస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ హిల్స్. నర్మదా నది ప్రవాహం ఈ పర్వతాల నుండి క్రిందకు ప్రవహిస్తుంది. ఆప్షన్ 1 కేదార్నాథ్, ఆప్షన్ 2 అమర్కంటక్, ఆప్షన్ 3 అమర్నాథ్, ఆప్షన్ 4 ఛత్తీస్గఢ్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 89. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అమర్కంటక్. నర్మదా నది ప్రవాహం అమర్కంటక్ పర్వతాల నుంచి క్రిందకు ప్రవహిస్తుందండి. ఓకేనా. నర్మదా రివర్ ఫ్లోస్ ఫ్రమ్ అమర్కంటక్ హిల్స్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ప్రీవియస్ నేమ్ ఆఫ్ ద ప్రజెంట్ నేషనల్ హైవే షేర్షా సూరి మార్జ్. ప్రస్తుత షేర్షా సూరి జాతీయ రహదారిని పూర్వం ఏమని పిలిచేవారు? ఆప్షన్ 1 రాజీవ్ గాంధీ గ్రాండ్ ట్రంక్ రోడ్, ఆప్షన్ 2 గ్రాండ్ ట్రంక్ రోడ్, ఆప్షన్ 3 నెహ్రూ గ్రాండ్ ట్రంక్ రోడ్, ఆప్షన్ 4 గాంధీ గ్రాండ్ ట్రంక్ రోడ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ప్రస్తుత షేర్షా సూరి జాతీయ రహదారిని పూర్వం ఏమని పిలిచేవారండి? క్వశ్చన్ నెంబర్ 90. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గ్రాండ్ ట్రంక్ రోడ్ అని పిలిచేవాళ్ళు. ప్రస్తుతం షేర్షా అని పిలుస్తున్నారండి జాతీయ రహదారి పేరు. పూర్వం మాత్రం గ్రాండ్ ట్రంక్ రోడ్ అని పిలిచేవాళ్ళండి. ఓకేనా? ప్రీవియస్ నేమ్ ఆఫ్ ద ప్రజెంట్ నేషనల్ హైవే షేర్షా సూరి మార్గ్ గ్రాండ్ ట్రంక్ రోడ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 91. క్వశ్చన్ నెంబర్ 91. ప్రజాపతి వాజ్ ఏ పాపులర్ గాడ్ డ్యూరింగ్. ప్రజాపతి ఈ కాలంలో ప్రసిద్ధిగాంచిన దైవం అండి. ఆప్షన్ 1 పూర్వ వేద యుగం, ఆప్షన్ 2 మలివేద యుగం, ఆప్షన్ 3 మధ్య వేద యుగం, ఆప్షన్ 4 ఆధునిక యుగం. ఆప్షన్ ప్రజాపతి వాజ్ పాపులర్ గాడ్ డ్యూరింగ్ ప్రీవేదిక్ పీరియడ్, పోస్ట్ వేదిక్ పీరియడ్, మిడివల్ వేదిక్ పీరియడ్, మోడర్న్ పీరియడ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 91. క్వశ్చన్ నెంబర్ 91. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. మలివేద యుగం. మలివేద యుగంలో ప్రజాపతి పాపులర్ గాడ్ అండి. ఓకేనా? పోస్ట్ వేదికలో ప్రజాపతి గాడ్ ఈజ్ పాపులర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 92. వేరియస్ స్టేజెస్ ఆఫ్ అగ్రికల్చర్ వార్ మెన్షన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ టెక్స్ట్ ఆఫ్ ఏషియంట్ మగధ ఎంపైర్. ప్రాచీన మగధ సామ్రాజ్యంలో వ్యవసాయానికి సంబంధించిన వివిధ దశలను ప్రస్తావించిన గ్రంథం అండి. ఏ గ్రంథమో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. శతపథ బ్రాహ్మణ, ఆప్షన్ 2 ఐతరేయ బ్రాహ్మణ, ఆప్షన్ ఋగ్వేదం, ఆప్షన్ 4 సామవేదం. కరెక్ట్ ఆప్షన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 92. క్వశ్చన్ నెంబర్ 92. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. శతపథ బ్రాహ్మణ. శతపథ బ్రాహ్మణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రాచీన మగధ సామ్రాజ్యంలో వ్యవసాయానికి సంబంధించిన వివిధ దశలను ప్రస్తావించిన గ్రంథం ఏదంటే శతపథ బ్రాహ్మణ అండి. ఈ గ్రంథంలో మగధ సామ్రాజ్యంలో వ్యవసాయానికి సంబంధించి వివిధ దశలను ప్రస్తావించిన గ్రంథం అండి ఇది శతపథ బ్రాహ్మణ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 93. క్వశ్చన్ నెంబర్ 93. ది టైటిల్ ఆఫ్ హర్షవర్ధనుడి బిరుదు అండి. హర్షవర్ధన్ బిరుదు ఏంటో చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 93. క్వశ్చన్ నెంబర్ 93. క్వశ్చన్ నెంబర్ 93. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. శీలాదిత్య. ఓకేనా? హర్షవర్ధన్ యొక్క బిరుదు ఏంటంటే శీలాదిత్య అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 94. ఐడెంటిఫై ద ఫస్ట్ ఫారెన్ ఇన్వెండర్ ఓవర్ ఇండియన్ డ్యూరింగ్ మోడర్న్ పీరియడ్. ఆధునిక కాలంలో భారతదేశంపై మొదటిసారిగా దురాక్రమణ జరిపిన విదేశీయులు ఎవరండి? ఆధునిక కాలంలో భారతదేశంపై మొదటిసారి దురాక్రమణ జరిపిన విదేశీయులు అండి. ఆప్షన్ 1 ఆఫ్ఘన్లు, ఆప్షన్ 2 పోర్చుగీసు, ఆప్షన్ 4 అరబ్బులు, ఆప్షన్ 4 డచ్లు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 94. క్వశ్చన్ నెంబర్ 94. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అరబ్స్ అండి. ఫస్ట్ ఆధునిక కాలంలో భారతదేశంపై మొదటిసారి దురాక్రమణ జరిపింది విదేశీయులు ఎవరంటే అరబ్బులు అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 94 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 95. ఫ్రమ్ 1206-1526 AD ఐడెంటిఫై ద క్రోనాలజికల్ ఆర్డర్ ఆఫ్ రూల్ డైనస్టీస్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. చాలా ఇంపార్టెంట్. 7th క్లాస్లో ఉంటుంది మనకి. 7th క్లాస్ హిస్టరీ బుక్స్ అండి. క్రీస్తు 1206-1526 కాలంలో ఢిల్లీ సామ్రాజ్యాన్ని పాలించిన సుల్తాన్ల వంశాలను వరుస క్రమంలో గుర్తించండి. వరుస క్రమం అండి. మనకు ఫస్ట్ పేజీలోనే ఫస్ట్ పేజీలోనే ఉంటుందండి. చూసుకోండి ఒకసారి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 95. క్వశ్చన్ నెంబర్ 95. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బానిసా, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్లేవ్, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ అండ్ లోడీ. క్వశ్చన్ నెంబర్ 95. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 96. ఫౌండర్ ఆఫ్ అసఫ్జాహీ డైనస్టీ. అసఫ్జాహీ వంశ స్థాపకుడు అండి.
కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 96 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నిజాం ఉల్ ముల్క్ ఈ అసఫ్ జాహీ వంశస్థాపకుడు ఎవరంటే నిజాం ఉల్ ముల్క్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 నిజాం ఉల్ ముల్క్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 మజ్నీ ఇమాన్యుయల్ II ఖవర్ అండ్ గరీబ్ది వర్ ద ప్రామినెంట్ లీడర్ ఆఫ్ దిస్ మూమెంట్. మజ్నీ ఇమాన్యుయల్ II ఖవూర్ గార్బ్దీలు కింది ఉద్యమ ప్రముఖ నాయకులు. రష్యా ఏకీకరణ, జపాన్ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణ దేనికి సంబంధించిన వాళ్ళండి? ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 97 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటలీ ఏకీకరణ, యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 98 ది ఫౌండర్ ఆఫ్ నాన్ అలైన్మెంట్ మూమెంట్ వాజ్ ట్రేస్డ్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్. ఆలినోద్యమానికి కింది సదస్సు ప్రతిపాదికగా ఉంది. ఏ సదస్సు అండి? కైరో, బెల్గ్రేడ్, బాండింగ్, న్యూఢిల్లీ. క్వశ్చన్ నెంబర్ 98 కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 98 ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. బందుంగ్. ఓకేనా, బందుంగ్ అయితే కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 ద ఫాలోయింగ్ ప్లాన్ ఎయిమ్డ్ ఎట్ రిస్ట్రిక్టింగ్ ద గ్రోత్ ఆఫ్ కమ్యూనిజం ఇన్ యూరోప్. క్రింది ప్రణాళిక ఐరోపాలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్దేశించింది. క్వశ్చన్ నెంబర్ 99 కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 99 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మార్షల్ ప్రణాళిక ఐరోపాలో కమ్యూనిజం వ్యాప్తిని అరికట్టేందుకు ఉద్దేశించిందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100th క్వశ్చన్ అండి. మార్టిన్ లూథర్స్ ఐడియాస్ వర్ పాపులరైజ్డ్ ఇన్ స్విట్జర్లాండ్లో మార్టిన్ లూథర్ భావాలను ప్రచారం చేసిన వారు. స్విట్జర్లాండ్లో ప్రచారం చేసిన వారు ఎవరండి? ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 100 ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఉల్రిచ్ కాల్విన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ 101 పొలిటికల్ సైంటిస్ట్ హూ కన్సిడర్డ్ పొలిటికల్ సైన్స్ యాజ్ ఎ స్టడీ ఆఫ్ పవర్. రాజనీతి శాస్త్రాన్ని అధికారానికి సంబంధించిన అధ్యయనంగా పరిగణించిన రాజనీతి శాస్త్రవేత్తలండి. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారండి. క్వశ్చన్ 1 ఉపయోగితవాదులు, ఆప్షన్ 2 సంస్కరణవాదులు, ఆప్షన్ 3 జాకోబియన్లు, ఆప్షన్ 4 ప్రవర్తనవాదులు. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 101 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బిహేవియరలిస్ట్ ప్రవర్తనవాదులు రాజనీతి శాస్త్రాన్ని అధికారానికి సంబంధించిన అధ్యయనంగా పరిగణించిన రాజనీతి శాస్త్రవేత్తలండి. ఓకేనా. రాజనీతి శాస్త్రాన్ని అధికారానికి సంబంధించిన అధ్యయనంగా పరిగణించి రాజనీతి శాస్త్రవేత్తలు ఎవరంటే ప్రవర్తనవాదులు అండి. క్వశ్చన్ నెంబర్ 101 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102 పొలిటికల్ లిబర్టీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ కాన్స్టిట్యూషనల్ లిబర్టీ బై. రాజకీయ స్వేచ్ఛను రాజ్యాంగ స్వేచ్ఛగా వర్ణించినది. క్వశ్చన్ నెంబర్ 102 రాజకీయ స్వేచ్ఛను రాజ్యాంగ స్వేచ్ఛగా వర్ణించినది. క్వశ్చన్ 1 గిల్క్రిస్ట్, ఆప్షన్ 2 లీకాక్, ఆప్షన్ 3 గార్నర్, ఆప్షన్ 4 గెటిల్. ఎవరు చెప్పారండి? కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 102 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లీకాక్
ఈ లికాక్ రాజకీయ స్వేచ్ఛను రాజ్యాంగ స్వేచ్ఛగా వర్ణించింది. పొలిటికల్ లిబర్టీ ఇది డిస్క్రైబ్డ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ లిబర్టీ బై లికాక్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. ప్రామినెంట్ ఫిలాసఫర్ హూ కన్సిడర్డ్ డెమోక్రసీ యాజ్ ఏ పర్వేటెడ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించి ప్రముఖ తత్వవేత్త. ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించిన ప్రముఖ తత్వవేత్త ఎవరండి? ఆప్షన్ 1 ప్లేటో, ఆప్షన్ 2 సిసిరో, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 సోక్రటీస్. ది ప్రామినెంట్ ఫిలాసఫర్ హూ కన్సిడర్ డెమోక్రసీ యాజ్ ఏ పవర్టెడ్ ఫ్రమ్ గవర్నమెంట్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 103. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అరిస్టాటిల్ అండి. అరిస్టాటిల్ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వ వికృత రూపంగా పరిగణించే ప్రముఖ తత్వవేత్త అండి అరిస్టాటిల్. క్వశ్చన్ నెంబర్ 103 థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. ది నేమ్ ఆఫ్ స్పెయిన్ పార్లమెంట్. స్పెయిన్ పార్లమెంట్ పేరు అండి. స్పెయిన్ యొక్క పార్లమెంట్ పేరు కరటెస్, నెసెట్, ఆప్షన్ 3 కాంగ్రెస్, ఆప్షన్ 4 మజ్లిస్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 104. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ది నేమ్ ఆఫ్ స్పెయిన్ పార్లమెంట్ పేరు అంటే కార్టెస్. ఓకేనా, కార్టెస్ అని అంటారండి. వాళ్ళ పార్లమెంట్ పేరు కార్టెస్. స్పెయిన్ యొక్క పార్లమెంట్ పేరు కార్టెస్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. నో కాన్ఫిడెన్స్ మోషన్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ హౌస్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. అవిశ్వాస తీర్మానాన్ని భారత పార్లమెంట్లోనే ఈ సభలో ప్రవేశపెట్టవచ్చు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 105. అవిశ్వాస తీర్మానాన్ని భారత పార్లమెంట్లోనే ఈ సభలో ప్రవేశపెట్టవచ్చు. ఏ సభలో ప్రవేశపెట్టవచ్చు అండి అవిశ్వాస తీర్మానాన్ని? ఆప్షన్ 1 రాజ్యసభలో మాత్రమే, ఆప్షన్ 2 లోక్సభలో మాత్రమే, ఆప్షన్ 3 లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ, ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి ముందు అనుమతితో లోక్సభలో మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్లు మాత్రం చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 105. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లోక్సభలో మాత్రమే మనకు అవిశ్వాస తీర్మానాన్ని భారత పార్లమెంట్లో లోక్సభలో మాత్రం పెట్టవచ్చండి. ఓకేనా, ఓన్లీ ఇన్ ద లోక్సభ. అవిశ్వాస తీర్మానాన్ని భారత పార్లమెంట్లో లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు. ఓకే, నో కాన్ఫిడెన్స్ మోషన్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ ద లోక్సభ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. దిస్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ వాజ్ నాట్ డిక్లేర్డ్ ఇన్ ఇండియా సో ఫార్. భారతదేశంలో ఇప్పటి వరకు ఈ రకమైన అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు. ఆప్షన్ 1 అంతరంగిక అత్యవసర పరిస్థితి, ఆప్షన్ 2 రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, ఆప్షన్ 3 ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఆప్షన్ 4 జాతీయ అత్యవసర పరిస్థితి. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ వాజ్ నాట్ డిక్లేర్డ్ ఇన్ ఇండియా సో ఫార్. ఇంటర్నల్ ఎమర్జెన్సీ, ఆప్షన్ 2 కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ, ఆప్షన్ 3 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఆప్షన్ 4 నేషనల్ ఎమర్జెన్సీ. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 106. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 106. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్థిక అత్యవసర పరిస్థితి. భారతదేశంలో ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించలేదండి. ఓకేనా, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇంతవరకు డిక్లేర్ చేయలేదు ఇండియాలో. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. ది 74th Constitutional Amendment Act 1992 was meant for the strengthening of 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 కింది వాటిలో బలోపేతం చేసేందుకు ఉద్దేశించినది. పాక్షిక గ్రామీణ, పాక్షిక పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు 2, ఆప్షన్ 2 గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు 2, ఆప్షన్ 3 గ్రామీణ స్థానిక సంస్థలు మాత్రమే, ఆప్షన్ 4 పట్టణ స్థానిక సంస్థలు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 107.
క్వశ్చన్ నెంబర్ 107. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. పట్టణ స్థానిక సంస్థలు మాత్రమే, అర్బన్ లోకల్ బాడీస్ ఓన్లీ. 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 కింది వాటిలో బలోపేతం చేసేందుకు ఉద్దేశించినది ఏదంటే పట్టణ స్థానిక సంస్థలు మాత్రమే అండి. ఓకేనా. ది 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 19 వాజ్ ద స్ట్రెంథనింగ్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఓన్లీ. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 107 క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. ది ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాజ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధాన పరిషత్తు మొదటి చైర్మన్ ఎవరండి? మన ఫస్ట్ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాజ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధాన పరిషత్తు మొదటి చైర్మన్. క్వశ్చన్ నెంబర్ 108. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 108 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎం హనుమంతరావు అనే అతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధాన పరిషత్ మొదటి చైర్మన్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. ది నేమ్ ఆఫ్ ఫస్ట్ హై కోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1862 ఇన్ ఇండియా. భారతదేశంలో 1862లో మొట్టమొదటిగా స్థాపితమైన హైకోర్టుల పేర్లు అండి. 1862లో మొట్టమొదటిగా భారతదేశంలో స్థాపించిన హైకోర్టుల పేర్లు అండి. ఇలాంటివి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 109. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భారతదేశంలో 1862లో మొట్టమొదటిగా స్థాపించిన హైకోర్టులు బొంబాయి, కోల్కతా, మద్రాస్. ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ది నేమ్స్ ఆఫ్ ద ఫస్ట్ హైకోర్ట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1862 బొంబాయి, కోల్కతా అండ్ మద్రాస్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. ది చైర్మన్ ఆఫ్ ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్. మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అండి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 110. ఆప్షన్ 2 ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. కేసీ నియోగి అండి. మన ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే కేసీ నియోగి అండి. మొట్టమొదటి ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరంటే కేసీ నియోగి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111. ది స్టడీ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ సచ్ యాజ్ హౌస్హోల్డ్ ఫిల్మ్స్ అండ్ ఇండస్ట్రీస్ ఈజ్. వైయక్తిక యూనిట్ల, కుటుంబ సంబంధ సంస్థలు మరియు పరిశ్రమలు మొదలగు వాని గురించి అధ్యయనం చేయనది. ది స్టడీ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్ సచ్ యాజ్ హౌస్హోల్డ్ ఫిల్మ్స్ అండ్ ఇండస్ట్రీస్ ఈజ్. కరెక్ట్ ఆన్సర్ అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 111. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సూక్ష్మ అర్థశాస్త్రము వైయక్తిక యూనిట్ల, కుటుంబ సంబంధ సంస్థలు మరియు పరిశ్రమలు మొదలగు వాని గురించి అధ్యయనం చేయనిది సూక్ష్మ అర్థశాస్త్రం, మైక్రో ఎకనామిక్స్. నెక్స్ట్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. టీ అండ్ కాఫీ ఆర్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ కాఫీ డిక్రీజెస్ ది క్వాంటిటీ డిమాండ్స్ ఆఫ్ టీ. టీ మరియు కాఫీ సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులు. కాఫీ ధర తగ్గితే టీ డిమాండ్ పరిమాణం. క్వశ్చన్ నెంబర్ 112. ఆప్షన్ 1 అండి. ఓకేనా. టీ మరియు కాఫీ సన్నిహిత ప్రత్యామ్నాయ వస్తువులు. కాఫీ ధర తగ్గితే టీ డిమాండ్ తగ్గుతుందండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113. దిస్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ సాక్రిఫైస్ ఇన్ ఆర్డర్ టు ఆబ్టైన్ ఏ కమోడిటీ. ఒక వస్తువు ఉత్పత్తి బదులుగా మరొక వస్తువు ఉత్పత్తిని చేయడానికి కారకాన్ని వాడితే కోల్పోయిన ప్రత్యామ్నాయ ఉత్పత్తి విలువే. క్వశ్చన్ నెంబర్ 113 కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక వస్తువు ఉత్పత్తికి బదులుగా మరొక వస్తువు ఉత్పత్తిని చేయడానికి కారకాన్ని వాడితే కోల్పోయిన ప్రత్యామ్నాయ ఉత్పత్తిని విలువే. వాస్తవిక వ్యయం అవుతుంది.
అవకాశ వ్యాయము, ద్రవ్య వ్యాయము, సగటు వ్యాయము. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 113 ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 113 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 113 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవకాశ వ్యాయము. ఓకేనా. ఆపర్చునిటీ కాస్ట్. ఒక ఉత్పత్తికి బదులుగా మరొక ఉత్పత్తిని చేయడానికి కారకాన్ని వాడితే కోల్పోయిన ప్రత్యామ్నాయ ఉత్పత్తిని విలువే అవకాశ వ్యాయము. నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ 114 when the aggregate demand is equal to the aggregate supply it is known as. సమిష్టి డిమాండ్ సమిష్టి సరఫరాకు సమానమైన స్థితిని ఇది సూచిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సార్థక డిమాండ్, మొత్తం డిమాండ్, సాధారణ డిమాండ్, సర్వజనీన డిమాండ్. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 114 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సార్థక డిమాండ్ సమిష్టి డిమాండ్ సమిష్టి సరఫరాకు సమానమైన స్థితిని ఇది సూచిస్తుంది. ఏంటంటే సార్థక డిమాండ్ ఎఫెక్టివ్ డిమాండ్ అనేది చూపుతుంది. వెన్ ద అగ్రిగేటెడ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు ద అగ్రిగేట్ సప్లై ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎఫెక్టివ్ డిమాండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 150 ది పార్ట్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్ విచ్ ఈజ్ లెఫ్ట్ విత్ ద ఇండివిజువల్ ఆఫ్టర్ పేయింగ్ ఆల్ డైరెక్ట్ ట్యాక్స్ ఈజ్ నోన్ యాజ్. వ్యష్టి ఆదాయం నుండి వ్యక్తులు చెల్లించవలసిన ప్రత్యక్ష పన్ను మొత్తాన్ని తీసివేయగా మిగిలింది. క్వశ్చన్ నెంబర్ 115 కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వ్యష్టి ఆదాయం నుండి వ్యక్తులు చెల్లించవలసిన ప్రత్యక్ష పన్ను మొత్తాన్ని తీసివేయగా మిగిలినది. క్వశ్చన్ నెంబర్ 115 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వ్యవహార వ్యష్టి ఆదాయం అంటారండి. డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్. వ్యష్టి ఆదాయం నుండి వ్యక్తులు చెల్లించవలసిన ప్రత్యక్ష పన్ను మొత్తాన్ని తీసివేయగా మిగిలింది అంటే వ్యవహార వ్యష్టి ఆదాయం అంటారండి. ఓకే. ది పార్ట్ ఆఫ్ పర్సనల్ ఇన్కమ్ విచ్ ఈజ్ లెఫ్ట్ విత్ ద ఇండివిజువల్ ఆఫ్టర్ పేయింగ్ ఆల్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోన్ యాజ్ డిస్పోజబుల్ పర్సనల్ ఇన్కమ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 116 ది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్డ్ వాల్యూ ఇన్ డేటా ఆర్ అన్ అబ్జర్వేషన్ విత్ హైట్స్ ఫ్రీక్వెన్సీ ఇస్ కాల్డ్. శ్రేణులలో ఉన్న అంశాలలో ఏ విలువ అతి తరచుగా వస్తుందో ఆ విలువ ఇంకా ఏ విలువ చుట్టూ అత్యధికంగా ఇతర విలువల పంపిణీ జరుగుతుందో ఆ విలువ. క్వశ్చన్ నెంబర్ 116 శ్రేణులలో ఉన్న అంశాలలో ఏ విలువ అతి తరచుగా వస్తుందో ఆ విలువ ఇంకా ఏ విలువ చుట్టూ అత్యధికంగా ఇతర విలువల పంపిణీ జరుగుతుందో ఆ విలువ. ఆప్షన్ 1 బహుళకం, ఆప్షన్ 2 మధ్యగతం, ఆప్షన్ 3 అంకమద్యం, ఆప్షన్ 4 గణాంక శాస్త్రం. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 116 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బహుళం మోడ్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 117 క్వశ్చన్ నెంబర్ 117 an economy having the presence of both advanced and primitive production sector is known as. ఆర్థిక వ్యవస్థలో అత్యంత ధనిక అత్యంత పురాతన ఉత్పత్తి పద్ధతులు గల రంగాలు ఉన్నచో దానిని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? క్వశ్చన్ నెంబర్ 117 ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థలో అత్యంత ఆధునిక అత్యంత పురాతన ఉత్పత్తి పద్ధతులు గల రంగాలు ఉన్నచో దాన్ని ఎలా పిలుస్తారంటే ద్వంద్వ ఆర్థిక వ్యవస్థ అని పిలుస్తారండి. ఓకేనా. అన్ ఎకానమీ హ్యావింగ్ ద ప్రాసెన్స్ ఆఫ్ బోత్ అడ్వాన్స్డ్ అండ్ ప్రిమిటివ్ ప్రొడక్షన్ సెక్టర్ ఈజ్ నోన్ యాజ్ డ్యువల్ ఎకానమీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 118 when the birth rate exceeds death rate during a particular period it is known as. ఒక నిర్ణీత సమయంలో జనన రేటు మరణాల రేటు అధిగమిస్తే ఇది సంభవిస్తుంది. ఆప్షన్ 1 జనాభా డిమాండ్, ఆప్షన్ 2 జనాభా విజృంభణ, ఆప్షన్ 3 జనసాంద్రత, ఆప్షన్ 4 జనాభా సూచిక. కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 118 క్వశ్చన్ నెంబర్ 118 ఆప్షన్
2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక నిర్ణీత సమయంలో జనన రేటు మరణాల రేటును అధిగమిస్తే ఇది సంభవిస్తుంది. జనాభా డిమాండ్ అండి, జనాభా విజృంభణ. ఓకేనా, పాపులేషన్ ఎక్స్ప్లోరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. economic services such as transport, electricity, banking, insurance, education, training, health belongs to this sector. ఆర్థిక సేవలైన రవాణా, విద్యుత్తు, బ్యాంకింగు, బీమా, విద్య, వైద్య సౌకర్యాలు ఈ రంగానికి సంబంధించినవి. సేవల రంగము, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, సాంఘిక రంగము. వైద్య, విద్యా సౌకర్యాలు దీనికి సంబంధించినండి. క్వశ్చన్ నెంబర్ 119. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సేవా రంగము, సర్వీసెస్ సెక్టార్. ఎకనామిక్ సర్వీసెస్ సచ్ యాజ్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, హెల్త్ బికమ్ టు ది సర్వీసెస్ సెక్టార్ అండి, సేవల రంగం అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. ఎక్స్పాండ్ నీతి ఆయోగ్ను విస్తరింపండి. నీతి ఆయోగ్ అంటే ఏంటి? క్వశ్చన్ నెంబర్ 120. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 120. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేషనల్ ఇన్స్టిట్యూషన్. ఎన్ అంటే నేషనల్, ఐ అంటే ఇన్స్టిట్యూషన్, ఫర్ టీ అంటే ట్రాన్స్ఫార్మింగ్, ఐ అంటే ఇండియా అండి, ఆయోగ్. ఓకేనా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో చేసుకుందానికి దీనికి కంటిన్యూషన్ వీడియోస్. మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ చేయండి. ఓకేనా, మీకు నచ్చినట్లయితే మన వీడియోస్ లైక్ చేయండి, ఒక షేర్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బెల్ ఐకాన్ అనేది ఆన్లో ఉంచుకోండి, మీకు ఎప్పుడప్పుడు వీడియోస్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఓకేనా, మర్చిపోదండి. థ్యాంక్ యూ అండి.